హలో నమస్తే. కరోనా ఈ పేరుని ఈ జనరేషన్ ఎప్పటికీ మరిచిపోదు. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునే పేరు, జీవితాంతం ఆ పేరు వింటేనే భయపడే పరిస్థితిని చూసాం. 2019, 20 ఆ ప్రాంతంలో ప్రపంచాన్ని వణికించింది కరోనా. మొత్తం మానవ జాతి చరిత్రలో అతి పెద్ద విపత్తుగా దాన్ని చూసాం. అతిపెద్ద విపత్తుగా ప్రపంచం చూసింది కరోనాని. లక్షలాది మంది జనం వైద్యం అందక చనిపోయారు. ఏం వైద్యం చేయాలో తెలియక చనిపోయారు. కరోనా అంటేనే భయంతో చనిపోయారు. సో ఆ స్థాయిలో కరోనా ప్రపంచాన్ని వణికించింది ఓ 2 ఏళ్ల పాటు. మరో కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ కరోనా అనే విపత్తు ప్రపంచాన్ని ఇలా వణికించిందంట అని చెప్పుకునే పరిస్థితి చూస్తాం ఖచ్చితంగా. సో అటువంటి కరోనా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది. ఏ స్థాయిలో అంటే కరోనాకు సంబంధించిన సివియారిటీ ఏంటి అనేది చెప్పడం కోసం కొన్ని నంబర్స్ చెప్తాను మీకు. మొత్తం ప్రపంచ జనాభా అప్రాక్సిమేట్లీ 830 కోట్లంటే కరోనాకి భయపడి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 570 కోట్ల మందికి పైగానే. 1360 కోట్ల వ్యాక్సిన్స్ ఈ కరోనా సందర్భంగా అమ్ముడయ్యాయి. 560 కోట్ల మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత 2 డోసులు 3 డోసులు బూస్టర్ డోసుల పేరుతో వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న దాని ప్రకారం కరోనా వల్ల మరణించిన వాళ్ళ సంఖ్య 70 లక్షలకు పైగా అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించిన దాని ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది 70 లక్షల మందికి పైగా కరోనా వల్ల చనిపోయారు అని. అయితే ఈ నంబర్ దానికి 3-4 రెట్లు అధికంగా ఉండొచ్చు అని కూడా WHO చెప్తోంది. ఇంకొక 1.5-2 కోట్ల మంది ఈ 70 లక్షలు కాకుండా చనిపోయి ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఎస్టిమేట్ చేస్తోంది. అంటే దాదాపు 2.5-3 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించారు. మానవ చరిత్రలో ఈ స్థాయి మారణ హోమం ఎప్పుడు చూసి ఉండం. ఆ స్థాయిలో మరణాలు కేవలం 1-2 ఏళ్ల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. 3 కోట్ల మంది అంటే కొన్ని దేశాలు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనపడుతోంది. అయితే WHO చెప్తుంది దాని ప్రకారం 70 లక్షలు అఫీషియల్గా, అనఫీషియల్గా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని WHO చెప్తుంది. అనధికారికంగా 3 కోట్ల వరకు మొత్తం అంతా కలిపి ఉండొచ్చు అని చెప్తుంది. అలా చెప్పడం వెనక రీజన్ ఏంటంటే చైనా ప్రకటించింది అధికారికంగా కరోనా వల్ల మొత్తం 2, 3, 4 వేవులన్నీ కలిపి మా దేశంలో మొత్తం చనిపోయిన వాళ్ళ సంఖ్య 5,700 మంది మాత్రమేనని చైనా చెప్తోంది. చైనా లాంటి 140 కోట్ల మందికి పైగా జనాభా కలిగిన దేశంలో ఆ దేశంలోనే కరోనా వైరస్ పుట్టింది అని ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో కేవలం 500 మందే మరణిస్తారు అనేది ఏమాత్రం కూడా నమ్మే అంశం కాదు. అక్కడ నుంచే ఎక్కువ మొత్తం ప్రపంచానికి వైరస్ స్ప్రెడ్ అయింది. అక్కడ మొత్తం దేశంలో 5,000 మంది మాత్రమే చనిపోవడం అనేది ఏమాత్రం కూడా నమ్మశక్యం కానిది. WHO చెప్తోంది దాదాపు 10 లక్షల మందికి పైగా ఒక్క చైనాలోనే మరణించి ఉంటారు అని. సో మరణాలకు సంబంధించిన సంఖ్య ఆ స్థాయిలో భయంకరంగా ఉంది. దాంతోపాటు ఈ వైరస్ని ఎక్కడ ట్రేస్ చేశారు అనే ప్రచారం జంతువుల నుంచి వచ్చింది, గబ్బిలాల నుంచి వచ్చింది, చైనాలోని గబ్బిలాల నుంచి వచ్చింది, చైనాలో గబ్బిలాలను తింటారు కాబట్టి అలా తిన్నవాళ్ళు ద్వారా ఇది స్ప్రెడ్ అయింది. ఇటువంటి ప్రచారాన్ని చాలా చూసాం. దాంతోపాటు అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ లాంటి వాళ్ళు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఈ వైరస్ లీక్ అయింది అని మాట్లాడడం చూసాం. దీని అసలు చైనీస్ వైరస్గానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పుడు మాట్లాడడం కూడా చూసాం. కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరిగిన ప్రచారం ఏంటి అంటే వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చింది అనేది కాన్స్పిరసీ మాత్రమే. జంతువుల నుంచి, గబ్బిలాల నుంచి వైరస్ వ్యాప్తి చెందింది అనేది ఎక్కువ మంది నమ్మిన నిజం. వీటన్నిటి నడుమ కరోనాకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని అమెరికాకు సంబంధించిన డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన తులసి గబార్డ్ అనే ఒక మహిళ నిన్న కరోనాకు సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని బయటపెట్టారు. తులసి గబార్డ్ అమెరికా సైన్యంలో పనిచేశారు, యుద్ధాల్లో పనిచేశారు అమెరికా తరపున ఆమె. ఆ తర్వాత అమెరికా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు. ప్రధానంగా విదేశాంగ విధానానికి సంబంధించి, అమెరికా యుద్ధాలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి అమెరికా వైఖరికి భిన్నంగా స్పందిస్తూ అమెరికా రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఆమె. 2020వ సంవత్సరంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం కోసం పోటీపడ్డారు. ఆ తర్వాత 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆమె డెమోక్రట్ పార్టీ నుంచి సడన్గా రిపబ్లికన్ పార్టీలో చేరి ట్రంప్కు మద్దతుగా ప్రచారం చేశారు. ట్రంప్ గెలవడం కోసం కృషి చేశారు. ఆమెను ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో ఆమెని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిఎన్ఏగా, అమెరికన్ డిఎన్ఏగా, ADNA అంటారు, అమెరికన్ నేషనల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఆమెను నియమించారు. సో ఆమె
నిన్న తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి 2 ఏళ్ల పాటు ఆమె పదవిలో ఉండాలి. బట్ నిన్ననే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కారణం తన భర్తకి అనారోగ్యం ఉంది, తనకి ఏదో క్యాన్సర్ ఉంది కాబట్టి నేను ఈ పదవిలో కొనసాగలేను అంటూ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా చేసిన సందర్భంగా కొన్ని పత్రాలని కొన్ని డాక్యుమెంట్స్ని బయటపెట్టారు. ఆ డాక్యుమెంట్స్ చెప్తోంది ఏంటి అంటే, చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కి అమెరికా ఫండ్ చేసింది. ఆ ల్యాబ్లో ఈ వైరస్ పైన పరిశోధనలు జరగడం వెనక అమెరికా ఉంది. అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్కి హెల్త్ అడ్వైజర్గా పనిచేసిన ఆంటోనీ ఫౌచి అనే వ్యక్తి వుహాన్ ల్యాబ్కి ఆర్థిక సహాయాన్ని అందించారు. అమెరికా దాదాపు 30 దేశాల్లో ఉన్న 120కి పైగా ఇటువంటి ల్యాబ్లకి ఆర్థిక సాయం చేస్తుంది, ఫండింగ్ చేస్తూ వస్తుంది. అలాగే చైనాలోని వుహాన్ ల్యాబ్కి కూడా ఫండింగ్ చేస్తూ వచ్చింది. వుహాన్ ల్యాబ్లో గబ్బిలాలపైన కరోనా వైరస్ అంశానికి సంబంధించి పరిశోధనలు చేయడానికి అమెరికా సాయం అందించింది. అమెరికా మీన్స్ అప్పుడు ఈ ఆంటోనీ ఫౌచి అనే వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఆయన హెడ్గా ఉన్నారు. దాదాపు 38 సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్కి ఆంటోనీ ఫౌచి హెడ్గా ఉన్నారు. ఈ ఆర్గనైజేషనే 120 ల్యాబ్లకు 30 దేశాల్లోని 120 ల్యాబ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చింది. సో అటువంటి ల్యాబుల్లో వుహాన్ ల్యాబ్ కూడా ఒకటి. ఈ వుహాన్ ల్యాబ్లో కరోనాకు సంబంధించిన వైరస్ పైన పరిశోధనలు చేయడం కోసం అమెరికా ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రధానంగా ఫౌచి నేతృత్వంలో ఈ ఆర్థిక సాయం అందింది అనేది తులసి గబార్డ్ చెప్తున్న మాట. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఆమె బయటపెట్టారు. అంతేకాదు, కరోనా వచ్చిన సందర్భంగా కరోనా అంశానికి సంబంధించి అమెరికా తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ఆంటోనీ ఫౌచి ప్రభావితం చేస్తూ వచ్చారు. WHO ఈ అంశానికి సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ తరహాలో మాట్లాడుతున్న సందర్భంగా WHO పైన కూడా అమెరికా విమర్శలు చేయడానికి, అమెరికా WHO నుంచి బయటికి రావడానికి కూడా ఫౌచి కారణమయ్యాడు. ఆంటోనీ ఫౌచి వల్లే అమెరికా WHO నుంచి కూడా మేము బయటకు వస్తున్నామని చెప్పింది. WHO చెప్తున్న మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఇది ల్యాబ్లో తయారైనది కాదు, మనుషుల ద్వారానే సంక్రమించింది, గబ్బిలాల ద్వారానే సంక్రమించింది అంటూ ఒక క్యాంపెయిన్ అమెరికా ప్రపంచవ్యాప్తంగా చేయటం వెనక రీజన్ ఆంటోనీ ఫౌచి అని తులసి గబార్డ్ చెప్తున్నారు. అమెరికాకు సంబంధించిన నిఘా విభాగాలని కూడా ఆంటోనీ ఫౌచి వాడుకున్నారు. ఆ నిఘా విభాగాలని కూడా వాడుకొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాను కూడా వాడుకొని, ప్రపంచవ్యాప్తంగా ఇది చైనాలోని గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందింది, మనుషుల ద్వారానే సంక్రమించింది, ఇది మ్యాన్ మేడ్ వైరస్ కాదు అనే అంశాన్ని గట్టిగా క్యాంపెయిన్ చేయడంలో ఆంటోనీ ఫౌచి చాలా క్రియాశీలంగా వ్యవహరించారు అనేది తులసి గబార్డ్ చెప్తున్న మాట. ఇది కేవలం నేను ఆరోపణ చేస్తున్నది మాత్రమే కాదు, ఈ ఆరోపణకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆంటోనీ ఫౌచి నిఘా విభాగం అధికారులతో మాట్లాడిన మాటలు కావచ్చు, ఆంటోనీ ఫౌచి చైనా అధికారులతో వుహాన్ ల్యాబ్కు సంబంధించిన వాళ్ళతో జరిపిన కరస్పాండెన్స్కి సంబంధించిన సమాచారం కావచ్చు, వుహాన్ ల్యాబ్కు ఆర్థిక సాయం అందించిన దానికి సంబంధించి కావచ్చు, ఆ ల్యాబ్లో కరోనా వైరస్ పైన పరిశోధనలు జరిగాయనే అంశానికి సంబంధించి కావచ్చు, పూర్తి సమాచారం ఆయన మాట్లాడిన ఫోన్ ఆడియో రికార్డులతో సహా తన దగ్గర ఉంది అని తులసి గబార్డ్ చెప్తున్నారు. నిన్న ఆమె డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చివరి రోజు నిన్న ఆమె ఆ పదవిలో ఉన్నారు. పదవిలో చివరి రోజు పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ బయటపెట్టి ఆమె తన పదవి నుంచి దిగిపోయారు. సో ఈ కాన్స్పిరసీ చైనాలో జరిగింది కాదు, ఇది చైనా తయారు చేసి ప్రపంచం పైన వదిలింది కాదు, అమెరికా ప్రోత్సాహంతో వైరస్ను తయారు చేసి ప్రపంచం మీద వదిలారు అనే దానికి బలం చేకూరుతోంది తులసి గబార్డ్ ఆరోపణలు చూసిన తర్వాత. దేనికోసం చేసుంటారు? వ్యాక్సిన్లు తయారు చేసి వ్యాక్సిన్లు అమ్ముకొని వ్యాపారం చేసుకోవడం కోసం తయారు చేసి ఉంటారు అనేది జరుగుతున్న ప్రచారం. 1360 కోట్ల వ్యాక్సిన్లు అత్యంత ఎక్కువ డిమాండ్ ఉండే తరహాలో కంపెనీలు అమ్మాయంటే ఏ స్థాయిలో లాభాలు ఆర్జించి ఉంటాయో మనం ఊహించవచ్చు. కేవలం వ్యాక్సిన్ ద్వారా లాభాలు ఆర్జించడం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ మాఫియా ఏ స్థాయిలో సంపాదించిందో, ఏ స్థాయిలో డబ్బులు పోగు వేసుకుందో ఈ కరోనా మహమ్మారిని చూపించి మనం అంతా చూసాం. సో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం కోసం, కొంతమందికి లాభం చేకూర్చడం కోసం, మెడికల్ మాఫియా కోసం ఈ వైరస్ని కావాలనే బయటికి వదిలి ఉంటారు అనే చర్చకు ఇప్పుడు బలం చేకూరుతోంది. తులసి గబార్డ్ చెప్పిన ప్రకారం అమెరికా ప్రభుత్వం కనుక ఆంటోనీ ఫౌచి
చేసిన పనులపైన విచారణ చేస్తే మరిన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూడడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయితే తులసి గబాడి ఆరోపణలు చేసి 24 గంటలు గడుస్తోంది. ఆమె చేసిన ఆరోపణలపైన ఫౌచి స్పందించారు. అవి ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలు అని అంటున్నారైనా. అంతే అదే సందర్భంలో మేము నిధులు ఇవ్వలేదని కానీ, ఆ నిధులు కరోనా వైరస్ కోసం ఇచ్చినవి కాదు అని కానీ ప్రకటన చేయలేదు. కేవలం అవి బేస్లెస్ ఎలిగేషన్స్ అని మాత్రమే ఆంటోనీ ఫౌచి క్షణానికి చెప్పారు. అయితే ట్రంప్ సర్కార్ దీనిపైన విచారణ చేస్తుందా? విచారణ చేస్తే ఏం జరుగుతుంది? ట్రంప్ సర్కార్ దీనిపైన విచారణ చేస్తే అమెరికా ప్రభుత్వమే, అమెరికాకు సంబంధించిన ఏజెన్సీసే ఈ ల్యాబ్కి ఫండింగ్ చేసి దీనికి సంబంధించిన పరిశోధనలు చేయించారని తేలితే అమెరికా పరువే ప్రపంచవ్యాప్తంగా పోతుంది. అమెరికా ఫేస్ చూపించుకోలేని పరిస్థితి ఉంటుంది ప్రపంచానికి. కాబట్టి దీనిపైన నిష్పక్షపాతంగానో లేకపోతే అసలు ఏదో రకమైన విచారణనో ట్రంప్ సర్కారు వేయడానికి సంబంధించిన ఆస్కారం తక్కువగా కనపడుతుంది. కానీ ప్రపంచం అంతా దీని వెనక అమెరికా ఉంది అని అనుకోవడానికి సంబంధించిన ఆధారాలని, అటువంటి ఒక మెటీరియల్ మాత్రం తులసి గబాడ్ బయటపెట్టారు. దీనిపైన ట్రంప్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? సేమ్ టైం చైనా కూడా స్పందించాల్సి ఉంది. చైనా ల్యాబ్లో, చైనా కంట్రీకి సంబంధించిన పెద్దలకు తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా చైనాకు సంబంధించిన ల్యాబ్లో అమెరికా డైరెక్షన్స్ మేరకు కరోనా పైన పరిశోధనలు చేయటం, ఆ వైరస్ని బయటికి కావాలని రిలీజ్ చేయడం అనేది జరిగే పనేనా? తమ దేశంలో 10 లక్షల మందికి పైగా కరోనాతో చచ్చిపోతే 5,000 మంది మాత్రమే చనిపోయారని ప్రపంచానికి చెప్పిన చైనా అక్కడ ల్యాబ్లో జరిగిన అంశాలకు సంబంధించి, అక్కడ ఫండింగ్కి సంబంధించి ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎలా స్పందిస్తుంది? అసలు స్పందిస్తుందా? మౌనంగా ఉంటుందా? చూడాలి. ఒకటి, ట్రంప్ యాక్షన్ తీసుకుంటారా, విచారణకు ఆదేశిస్తారా లేదా? 2, చైనా ప్రభుత్వం, వ్యూహాన్ ల్యాబ్కు సంబంధించిన యాజమాన్యం దీనిపైన ఏ రకమైన రియాక్షన్ ఇస్తారనేది చూడాల్సి ఉంది.